100 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే 100 మాటల వెనక ముందు అవుతుంటాం. బస్టాండ్లో నీళ్ళ బాటిల్ మీద 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే ఇదేం దోపిడి అని లొల్లి పెట్టుకుంటాం. ఒకవేళ క్యాబ్ డ్రైవరు యాప్లో చూపించిన పైసల కంటే ఎక్కువ తీసుకున్నాడు అనుకో, ఎందుకు ఇవ్వాలి భయ్యా అని పంచాయతీకి దిగుతాం. అట్లా పైసకు 10 మూడు వేసి కాపాడుకుంటాం. కానీ అట్లా కాపాడుకుంటున్న పైసలను కూడా పోతం పెడుతున్నారు గీ సైబర్ దొంగగాళ్ళు. పైసకు 10 ముళ్ళేసి పైలంగా కాపాడుకుంటున్న పైసలను పిప్పరమేండు కొనుక్క తిన్నంత అలకగా కూసున్న కాడి నుంచి లేవకుండా కడుపుల సల్ల కదలకుండా దోసుకుంటున్నారు దొంగ బడివేగాళ్ళు. ఈ నడుమ ఆన్లైన్లో మోసగాళ్ళు కొత్తతో వల్ల దోసుకునుడు పెట్టిరు. ఎట్లనంటే తెలిసిన వాళ్ళ పేరు చెప్పి అర్జెంట్ పైసలు అవసరం పడ్డాయి, నగదు మా వంతోడు పంపిస్తున్నా, నువ్వు జర ఆన్లైన్లో నాకు పైసలు కొట్టవా అని మత్పరిచ్చి ఖాతాలు ఉడుసుకపోతుర్రు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాడ షాపు నడిపించకి అన్నగుండు కూడా గట్టనే కొరిగిరాడ దొంగ మొగపోలు. ఏమైందన్నా జర చెప్పుకరా రాదు? నేను మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్ చేస్తాను. నాకు ఒక కాల్ వచ్చింది. నేను డాక్టర్ రాజారెడ్డి అని నా విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాను. నాకు 80,000 మనీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిండు. నా బాబుని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా అని చెప్పిండు ఆయన. కథ మీకు ఎట్లుంటది, లోకల్ పేరు అయిన డాక్టర్ అని పేరు చెప్పి పైసలు అవసరం ఉన్నాయి, మనిషిని పంపిస్తున్నా, నువ్వు ఆన్లైన్లో కొట్టేవు, నువ్వు ఆన్లైన్లో కొట్టే లోపట్నే మావోడు వచ్చి నీకు ఇస్తాడంటే ఎవరైనా నమ్ముతారు కదా, గట్లనే గీయన్న కూడా నమ్మేడు అంతేనానే. ఇప్పుడు ఆయన డాక్టర్ కదా, నా షాప్ ఉంటుంది హాస్పిటల్ అని నేను నమ్మకం చేసి ఇక అదే టైంలో సైబర్ దొంగోడు చెప్పినట్టే పిల్లగాడు వచ్చిండట పైసలు ఇవ్వమని. ఈయనంటే గదేందన్నా నువ్వే పైసలు ఇస్తావని నాకు ఫోన్ చేసి చెప్పిండు కదా డాక్టర్ అని ఆయన చెప్పిండట. ఆడ బిర్యానీలు ఆర్డర్ చేసిండు, పైసలు నీతన తీసుకోమన్నాడని వచ్చిన పిల్లగాడు చెప్పే వరకు ఈడెవడో మనకు సోపేసిండ్రో అనుకుని ఎంబడే సైబర్ క్రైమ్ వల్ల కంప్లైంట్ ఇచ్చిండట. జల్దిగా ఈయన పంపిన 20,000కి వెళ్ళి 15,000 రిటర్న్ వచ్చినాయట. సైబర్ క్రైమ్ అయినప్పుడు గంట లోపల కంప్లైంట్ ఇస్తే పైసలు వాపసు వచ్చేందుకు ఛాన్స్ ఉన్నదని పోలీసు వాళ్ళు చెప్తుంటారు. అందుకే అన్న బచాయించిపోయినట్టున్నాడు. ఇక ఇదే జడ్చర్ల మొన్న ఒక బియ్యం దందా చేసేటైనను కూడా ఇదే తీరులో మోసం చేసిరు. ఇప్పుడు నీ లెక్క ఇంకోళ్ళకి కావద్దంటే ఏం చెప్తావే అన్న? దయచేసి ఎవరి మీద నమ్మకం చేయకండి. మంచి మాట చెప్పినావు. చూసిరు కదా, ఎంత ఇంటోళ్ళ పేరు చెప్పినా సరే పైసలు అయితే కొట్టకూరి, ఆగమైతే కాకూరి. చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డాక ఎవ్వరు చేయనీకే ఏం ఉండదు. యాది పెట్టుకోరు మరిగా.